నరేంద్ర మోడీ బహిరంగ సభకు ఆహ్వానం పలుకుతుంది భారతీయ జనతా పార్టీ. రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పట్టణ బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు వేముల అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 4వ తారీఖు సోమవారం రోజున భారతదేశ ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోడీ ఆదిలాబాద్కు రావడం జరుగుతుంది అని, తెలంగాణలో విద్యా సంకల్ప యాత్ర విజయవంతం కావడం, అలాగే ఆదిలాబాద్ జిల్లాలలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడానికి ప్రధాని మోదీ రావడం జరుగుతుంది అని, తొలిసారి ఆదిలాబాద్లో బీజేపీ వచ్చిన సందర్భంగా 6,697 కోట్ల రూపాయలతో శంకుస్థాపన ప్రారంభోత్సవాల శ్రీకారం చుట్టబోతున్నారు. ఆదిలాబాద్ నుండి వేల వరకు జాతీయ రహదారి కొరకకై 491 కోట్లు, హైదరాబాద్ నుండి భూపాలపట్నం వరకు 63వ నేషనల్ హైవే కొరకై 136 కోట్లు వెచ్చించారు. రామగుండం ఎన్టీపీసీ థర్మల్ పవర్ యూనిట్ 2 కొరకు 6,000 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఆదిలాబాద్ నుండి పింపాల కుట్టి రైల్వే లైన్ విద్యుత్కరణ కోసం 70 కోట్ల రూపాయలు వెచ్చించి వీటి అన్నిటికీ సోమవారం రోజున ప్రారంభించబోతున్నారు. కావున రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ కార్యకర్తలు, నాయకులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నామని, అలాగే రానున్న మరో 50 రోజులలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీ తరపున ఏ అభ్యర్థి నిల్చున్నా వీరందరినీ అధిక సంఖ్యలో భారీ మెజారిటీతో గెలిపించగలరని తెలంగాణ ప్రజలకు మరోసారి కోరుకుంటూ, భారతదేశంలోనే కాక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఒక్క మన దేశమే కాదు, యావత్ ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ నాయకత్వంపై ఎదురు చూస్తూ ఉంది అన్నారు. కావున ప్రజలందరూ అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి 400కు పైగా ఎంపీ సీట్లు ఇచ్చే విధంగా గెలిపించాల్సిందిగా కోరుకోవడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాలను సద్వినియోగపరుచుకోవాలని, మూడోసారి గెలిపించుకోవడానికి భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు భారతదేశ మనుగడకు అడుగులు వేసే విధంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుతూ ముగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్ సత్యనారాయణ, వైద్య శ్రీనివాస్, కుమ్మరి రామకిషోర్, ఓరుగంటి సాయి, బద్రి, సతీష్, ఉరుసు నరసయ్య, బంగారి ప్రసాద్, వీరమల్లు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ పనులకు, వివిధ అభివృద్ధికి శంకుస్థాపన కోసమై రేపు ఆదిలాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో ఉదయం 10 గంటలకు భారీ మీటింగ్ జరగబోతుంది. దానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యలే తెలంగాణలో విజయ సంకల్ప యాత్ర అధిక మొత్తంలో విజయ సంకల్ప యాత్ర విజయవంతంగా ముగిసింది. కాబట్టి ఈ రెండు కలిసి అని చెప్పి మోడీ రావడం జరుగుతుంది. అలాగే ఆదిలాబాద్లో 6,687 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ నుండి బేలా వరకు జాతీయ రహదారి 437 కోట్ల రూపాయలతో, అలాగే హైదరాబాద్ నుండి భూపాల్పల్లి వరకు 63 నేషనల్ హైవే జాతీయ రహదారి కోసం 133 కోట్ల రూపాయలతో, అలాగే రామగుండం ఎన్టీపీసీ థర్మల్ పవర్ యూనిట్ 2 కోసమని 6,000 కోట్ల రూపాయలతో, అలాగే ఆదిలాబాద్
పప్పలపట్టి రైల్వే విద్యుత్ ధర కోసమని 70 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేకుంటే బీజేపీ ప్రభుత్వం ఉందా అన్నట్టుగానే మోడీ గారు విపరీతమైనట్టుగా వివిధ అభివృద్ధికి ప్రారంభోత్సవాలను చేస్తున్నారు. కాబట్టి రామకృష్ణాపూర్ ప్రజలకు తెలియదేమనగా ఇంకొక 50 రోజుల్లో పార్లమెంటు ఎలక్షన్ రాబోతున్నాయి. కావున మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దేశం బాగుపడాలన్నా, దేశంలో ప్రజలు సురక్షితంగా ఉండాలన్నా మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చి 400 ఎంపీ సీట్లు గెలిపించాలని తెలంగాణ ప్రజలకు కోరుకుంటున్నాను. అలాగే తెలంగాణలో 17 సీట్లు ఎంపీ సీట్లలో ఎవరు నిలుచున్నా, భారతీయ జనతా పార్టీ ఏ అభ్యర్థి నిలుచున్నా తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యలో మీరు చూశారు, కర్ణాటకలో ఒక కేఫ్ అంటే మన హిందూ సంబంధించినటువంటి కేఫ్ బేకరీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అంటే కాంగ్రెస్కు ఓటేస్తే మనం శవాలుగా మారిపోవడమే తప్ప మనం బతుకున్నాం. కాబట్టి ప్రజలు మోడీ గారికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు ఈ విజయ సంకల్ప యాత్ర ముగింపు కోసం అలాగే వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా మోడీ గారు వస్తున్నారు. కాబట్టి వారి సభ కోసం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!